స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై క్లారిటీ వచ్చింది. ఇక హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నప్పటికీ రేపు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాదులను నిరాకరించింది. రేపు యథావిధిగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తెలిపింది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై క్లారిటీ వచ్చింది. ఇక హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నప్పటికీ రేపు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాదులను నిరాకరించింది. రేపు యథావిధిగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తెలిపింది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై క్లారిటీ వచ్చింది. హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నప్పటికీ రేపు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాదులను నిరాకరించింది. రేపు యథావిధిగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తెలిపింది హైకోర్టు. రైట్గా డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, రేపటి స్థానిక సంస్థల నోటిఫికేషన్కు రూట్ క్లియర్ అయింది. రేపు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు. అప్డేట్స్ ఏంటి? మాధురి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఈగర్గా చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ముఖ్యంగా బీసీ సమాజం రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ ఉంటుందా ఉండదా అని పెద్ద ఎత్తున చాలా ఉత్కంఠతతో, నరాలు తెగ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ హైకోర్టు ఎన్నికలు యథావిధంగా నిర్వహించుకోవచ్చని చెప్పకనే చెప్పింది. హైకోర్టు వాదనలు, ఇరు వర్గాల వాదనలు ముగిసే ముందు రేపు మళ్ళీ వింటాం వాదనలు, రేపు డిస్కస్ చేస్తున్నాం అనే క్రమంలో సార్ రేపటి నుంచి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, రేపటి నుంచి ఆల్రెడీ షెడ్యూల్ విడుదలైంది, రేపటి నుంచి నోటిఫికేషన్లు ఉన్నాయి, వాటిని ఆపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరితే చీఫ్ జస్టిస్ ఇలా చేయి ఊపుతూ దీంట్లో మేము ఇంటర్ఫేర్ కామని చెప్పగానే చెప్పారు. అంటే యథావిధిగా రేపటి నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుందని మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. రేపటికి విచారణలు ఉన్నప్పటికీ కూడా హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు ఇవాళ అర్ధాంతరంగా ముగిసినా రేపటికి మళ్ళీ హైకోర్టు వినే అవకాశం ఉన్నప్పటికీ ఆ నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రం యథావిధిగా ముందుకు కొనసాగుతుందని చెప్పాలి. ఈ మేరకి రాష్ట్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు హడావుడిగా వారి పనులు చెప్తున్నారు. రేపు ఫస్ట్ ఫేజ్లో ఏ ఎలక్షన్స్ ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో ఏ ఎలక్షన్స్ ఉన్నాయి, థర్డ్ ఫేజ్లో ఏ ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే ప్రాదేశిక ఎన్నికలు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు. ఈ పూర్తి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. మండలాల వారీగా ఆయా ఎంపీడీఓలు తేదీలు ఇప్పటికే ఖరారు చేశారు. అంటే ఫస్ట్ ఫేజ్ ఏ ఏరియాలో ఉంటాయి, సెకండ్ ఫేజ్ ఏ ఏరియాలో ఉంటాయి, థర్డ్ ఫేజ్ ఏ ఏరియాలో ఉంటాయి అన్నది ఆ ప్రాంతాల వారీగా కూడా మరి కాసేపట్లో అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. సో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి రిజర్వేషన్లు కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ విధంగానైతే మన ఎన్నికల సంఘం ప్రకటించిందో యాజ్ టీజ్గా రిజర్వేషన్ల ప్రక్రియ ఆ విధంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఇప్పట్లో మారే అవకాశం లేదని చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇవాళ రోజంతా కూడా అందరూ చాలా మట్టుకు అన్ని వర్గాలు, రాజకీయ పక్షాలు కావచ్చు, కొత్తగా రాజకీయాల్లో అరంగేట్రం చేసేవారు కావచ్చు, వివిధ వర్గాలు కావచ్చు, టీవీలకు అత్తుకొని పోయారు. అంటే వాదనలు ఎట్లా ఉంటాయి, ఇరు వర్గాల వాదనలు ఎట్లా ఉంటాయి, ఎన్నికలు ఉంటాయా ఉండయా, ఒకవేళ ఉంటే పాత రిజర్వేషన్లు ఉంటాయా, కొత్త రిజర్వేషన్లు ఉంటాయా, ఇలాంటి చర్చ చాలా సీరియస్గా కొద్దిసేపు క్రితం వరకు ఉండింది. చాలా మట్టుకి టీవీలకు అతుకపోయి బ్రేకింగ్ న్యూస్ చూడడం, ఎప్పటికప్పుడు ఫోన్లు చెక్ చేసుకోవడం, నిజంగా ఎట్లా ఉంటుంది తీర్పులు ఇవాళ అనేది చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ తీరా రేపు యథావిధిగా నోటిఫికేషన్ ప్రక్రియ, అంటే ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది అని హైకోర్టు చెప్పగానే చెప్పింది. సో దీంతో అధికారులంతా కూడా నోటిఫికేషన్ మీద చాలా సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. రేపు సరిగ్గా ఆయా మండలాల వారీగా నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ కొన్ని ఏరియాలో, సెకండ్ ఫేజ్ కొన్ని ఏరియాలో, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు కూడా ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ల ప్రక్రియ ఒకంత విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్ర అని చెప్పాలి. అంతేకాదు దేశానికి రిజర్వేషన్ల ప్రక్రియలో దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దారి చూపిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జీవో అనేది జీవో 9 కొట్టుకుపోతుంది, జీవో 9లో పసలేదు, అసలు దీని రకరకాల అంశాలు వచ్చినాయి. పిటిషనర్ తరపు, అంటే లంచ్ బిఫోర్ వరకు పిటిషనర్ తరపు న్యాయవాదులు రకరకాలుగా వాదించారు. చాలా అన్యాయం జరిగింది, ఈ వర్గాలకు అన్యాయం జరిగింది, ఆ వర్గాలకు అన్యాయం జరిగింది, 50% కోటామించారు, రకరకాల అంశాల తరపుకి తీసుకొచ్చారు. కానీ ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్న అభిషేక్ సింఘి
అభిషేక్ మను సింఘి చాలా ఇన్ డీటెయిల్గా అంటే మా మహారాష్ట్రలో ఏం జరిగింది, అదేవిధంగా ఇందిరా సహాని కేసులో ఏం జరిగింది, గోవా కేసులో ఏం జరిగింది, పంజాబ్ హైకోర్టులో ఏం జరిగింది, రకరకాల మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, రకరకాల కేస్ స్టడీలను ఉటంకిస్తూ అంటే మధ్యాహ్నం వరకు ట్రిపుల్ టీ మీద ఒక చర్చ జరిగింది. అసలు అభిషేక్ సింగ్ మని తన వాదనలో చెప్పుకో 2 రాష్ట్రాల కేసును ఉదాహరిస్తూ మధ్యప్రదేశ్ అదేవిధంగా మరొక రాష్ట్రం కేసును ఉదాహరిస్తూ అసలు ట్రిపుల్ టెస్ట్ అవసరమే లేదు, ట్రిపుల్ టెస్ట్ ఎందుకు వస్తుంది, ఇది ఈ జడ్జిమెంట్ అని హైకోర్టు న్యాయమూర్తికి ఆ జడ్జిమెంట్ కాపీలు వర్చువల్గా అందజేసే ప్రయత్నం చేసిండ్రు. అయితే రాష్ట్ర ఎన్నిక ఒకసారి షెడ్యూల్ ఇవ్వండి, షెడ్యూల్ మేము పరిశీలిస్తాము, వెర్ ఈజ్ నోటిఫికేషన్ అని చీఫ్ జస్టిస్ అంటే ఆ క్రమంలో కూడా అభిషేక్ సింగ్ మనం చాలా ఇన్ డీటెయిల్గా చెప్పినారు. గోవా కేసులో అంటే వన్స్ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి, వన్స్ ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని కూడా గుర్తు చేశారు. సో ఈ క్రమంలో న్యాయవాదులు ద్విసభ్య 2 న్యాయమూర్తులు కూడా చాలా ఇన్ డీటెయిల్గా స్టడీ చేసి రేపు మిగిలిన వాదనలు వింటాము, రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఈలోగా పిటిషనర్ తరపు న్యాయవాదులు రేపటి ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తులు ఒప్పుకోలేదు. సో మొత్తంగా కూడా ఇవాళ నోటిఫికేషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2 సంవత్సరాల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. ఇవాళ రేవంత్ సర్కార్ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చింది. ఈ ప్రకారంగా ఒక శాస్త్రీయంగా దేశంలో ఎక్కడ లేని విధంగా సర్వే చేసింది. ఈ సర్వేలో 97% మంది జనం ఈ సర్వేలో పాల్గొన్నారని కూడా ఇన్ డీటెయిల్గా ఒక 1600 పేజీల నివేదిక కూడా అభిషేక్ సింఘి కోర్టుకు దాఖలు చేసినారు. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకంత విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగదు అని అన్ని వర్గాలు అనుకున్నారు. కానీ బీసీ ప్రక్రియ 42%తో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఎప్పుడో అంటే ఎన్నికలు వాయిదా పడుతున్నాయి అని అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, అధికార పార్టీ నేతలు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా అన్నది ఒకంత మీమాంసలో ఉన్నారు. అయితే మిగిలిన రాజకీయ పక్షాలు ఎట్టి బస్సులో ఎన్నికలు జరగవు అని ఒకంత ఉండేది. ఇంక్లూడింగ్ అధికార పక్ష నేతలు కూడా కొంతమంది ఈ ఎన్నికలు జరగడం డౌటేనని కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలు తలకింది చేస్తూ ఇవాళ 42% బీసీలకు 42% అనేది ఇవాళ విజయం సాధించింది. ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ కూడా ముందుకు సాగబోతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఈసారి 2 విజయాలు నమోదు చేసుకుంది. ఒకటేమో 42% రిజర్వేషన్ విషయంలో, ఇంకోటి సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో. అయితే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు, ఎన్నికల ప్రక్రియ ఏదో విధంగా ముందుకు పోతుందన్నది ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రేపటి నుంచి రేపు సరిగ్గా ఫస్ట్ నోటిఫికేషన్ 10:30కి రాబోతుంది, 10:30 గంటలకి రాబోతుంది. ముందుగా ప్రాదేశిక ఎన్నికలు జరుగుతాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. దీనికి సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా ఒక తమిళనాడు తర్వాత 42% తాము అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ కళ నెరవేరిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాధురి.